కులగణన సర్వేపై తెలంగాణ ప్రభుత్వానికి నిపుణుల కమిటీ ఒక కీలక రిపోర్ట్ అందించింది. వివిధ అంశాల వారీగా సర్వే వివరాలని సమగ్రంగా విశ్లేషించి 300 పేజీల నివేదిక సమర్పించింది. తెలంగాణ కులగణన దేశానికి రోల్ మోడల్ గా మారుతుందని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. అటు వెనకబాటుతనంలో అర్బన్ రూరల్ ఏరియాల మధ్య వ్యత్యాసాలకి కారణాలపై అధ్యయనం చేయాలని రేవంత్ ప్రభుత్వం నిపుణుల కమిటీని ఆదేశించింది. హైదరాబాద్ లోని ఎంసీహెచ్ఆర్డీలో సీఎం రేవంత్ రెడ్డితో కులగణన అధ్యయనంపై ప్రభుత్వం నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీ సమావేశమైంది. భేటీలో నిపుణుల కమిటీ చైర్మన్ రిటైర్డ్ జడ్జి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కంచె ఐలయ్యతో పాటు 11 మంది కమిటీ సభ్యులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, సిఎస్ రామకృష్ణరావు, ఆర్థిక, సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సందర్భంగా 300 పేజీల నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి అందజేసింది నిపుణుల కమిటీ. ఈ సర్వే సైంటిఫిక్ అని నిరూపితమైందని పేర్కొంది. తెలంగాణ నిర్వహించిన ఈ సర్వే చారిత్రాత్మకమని, దేశానికి రోల్ మోడల్ గా మారుతుందని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. కులాల వారీగా వెనుకబాటుతనాన్ని విశ్లేషించిన కమిటీ కొత్త పాలసీలతో పాటు ప్రస్తుత విధానాల్ని మెరుగుపరిచేందుకు అవసరమైన సూచనల్ని నివేదికలో పొందుపరిచింది. సందర్భంగా తెలంగాణలో జరిగిన కులగణన కేవలం డేటా సేకరణ కాదని, ఇది తెలంగాణ మెగా హెల్త్ చెకప్ గా సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. రాహుల్ మాట ప్రకారం కులగణన చేశామని, తెలంగాణలో బీసీల అభ్యున్నతికి, సామాజిక న్యాయం అమలు చేసేందుకు కులగణన ఉపయోగపడుతుందన్నారు. వెనుకబాటుతనంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య తేడాలు, వాటి కారణాల్ని కూడా అధ్యయనం చేయాలని సూచించారు. ప్రజల అవసరాల్ని గుర్తించి సరైన సూచనలు ఇవ్వాలని, వాటి ఆధారంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. సామాజిక న్యాయం, అన్ని వర్గాల సాధికారతే లక్ష్యంగా దేశంలోనే తొలిసారి తెలంగాణ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక కుల సర్వే నిర్వహించింది. మొదటి దశలో గతేడాది నవంబర్, డిసెంబర్లో 50 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా సర్వే చేపట్టింది. తెలంగాణలోని మొత్తం జనాభాకు చెందిన సమాచారాన్ని సేకరించింది. 1,3889 మంది ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లతో సర్వే చేయించింది. ఫస్ట్ ఫేజ్ లో తెలంగాణలోని 96.9% కుటుంబాల సర్వే నిర్వహించి వారి వివరాలని 36 రోజుల్లోనే డేటా ఎంట్రీ చేయించింది. అలాగే మొదటి దశలో వేర్వేరు కారణాల వల్ల మిస్ అయిన వారి వివరాల నమోదుకు రెండో విడతలో అవకాశం కల్పించింది. 2 దశల్లో వచ్చిన కులగణన సర్వే వివరాల ప్రకారం తెలంగాణలో ఎస్సీలు 61,91,294 మంది, ఎస్టీలు 37,08,408 మంది, బీసీలు 2,37,668 మంది, ఇతర కులాల వారు 56,13,389 మంది ఉన్నట్టుగా వెల్లడైంది. క్రమంలోనే 11 మంది నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయగా పలుమార్లు కమిటీతో సమావేశాలు నిర్వహించింది. సర్వే వివరాల్ని సమగ్రంగా విశ్లేషించి రేవంత్ ప్రభుత్వానికి డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చింది కమిటీ. మొత్తంగా తెలంగాణ కులగణనపై నిపుణుల కమిటీ ప్రభుత్వానికి కీలక నివేదికనిచ్చింది. రిపోర్ట్లోని అంశాలు, సూచనల్ని కేబినెట్ లో చర్చించి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునుంది.